రైట్ ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హస్తినబాట పట్టనున్నారు. ఈ సాయంత్రం ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఎల్లుండు 2 రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు రేవంత్ రెడ్డి. పెట్టుబడులకు సంబంధించి కీలక భేటీలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఏఐసీసీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులను కలిసే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్లు సమాచారం. ఇక టీబీఐ అనే ఎన్జీఓను అనేక దేశాల్లో బ్లెయిర్ నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో భేటీ అయ్యి పలు విషయాలపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ అందిస్తారు. అశోక్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. అదేవిధంగా పలువురు కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ సందర్భంగా అధిష్టానం పెద్దలను కలిసి కొత్త మంత్రుల శాఖ కేటాయింపులపై హైకమాండ్ తో చర్చించే అవకాశాలు ఉన్నాయి. సో వారికి శాఖలు కేటాయించారు కాబట్టి ఆ శాఖల పైన కూడా సుదీర్ఘంగా వారితో చర్చించే అవకాశం ఉంది. సో మరోపక్క ఏదైతే కేంద్ర పెద్దలను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. సో అధిష్టానంతో ఇంకా మూడు ఖాళీలు ఉన్నాయి కాబట్టి వాటిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం దొరుకుతుంది. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రంగం సిద్ధమైంది కాబట్టి దానికి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే ఉంది. ఇంకా దీనిపైన నిన్న జరిగిన కేబినెట్ భేటీలో, మంత్రుల స్థాయి భేటీలలో చర్చ కూడా వచ్చింది. సో ఈ నెల ఆఖరికి లేదా వచ్చే నెలలో దానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన వీటిని కూడా అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. మరోపక్క రాష్ట్రానికి చాలా వరకు నిధులు పెండింగ్ ఉన్నాయి. ఆయా శాఖల వెనుకబడిన జిల్లాలు కానీ, ఎఫ్ఆర్ఎం నిధులు కానీ. సో వాటిపైన కూడా కేంద్ర మంత్రులు గారికి వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉంది. మరోపక్క ఈ బంకచెర్ల ఇష్యూ నడుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ 80,000 కోట్లతో గోదావరి నది పైన ఈ ప్రాజెక్టు కట్టాలని చూస్తుంది. దానిని తెలంగాణ ప్రభుత్వం దానిని విమర్శిస్తా ఉంది. కేంద్ర పర్యావరణ శాఖకు, కేంద్ర ఏదైతే జలశక్తి శాఖకు కూడా లేఖ రాసింది. సో ఈ రోజు దానికి సంబంధించి సచివాలయంలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇస్తారు. దానికి ఆల్ పార్టీ మీటింగ్ కూడా నిర్వహించారు. అందరూ అన్ని పార్టీల సంబంధించిన ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు కూడా హాజరవుతున్నారు. సో దీనిపైన కూడా అధిష్టానంతో అటు కేంద్ర మంత్రులతో కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. సో మరోపక్క ఏదైతే ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్టు తెలుస్తా ఉంది. టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజింగ్ అనే ఎన్జిఓను బ్లెయిర్ నడిపిస్తున్నారు. అది అనేక దేశాల్లో పనిచేస్తుంది. ఈ క్రమంలోనే ఆయనతో భేటీ అయి పలు విషయాలపై చర్చించనున్నారు. సో కాగా ఈ అంశాలన్నింటినీ 2 రోజుల పాటు ఢిల్లీలో ఉంటారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి ఉండే అవకాశం ఉంది. సో అటు అధిష్టానము, ఇటు కేంద్ర మంత్రులను కలిసి పలు అంశాలపై చర్చించే అవకాశం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.